లెట్స్ సీ సమ్ ఫంక్షన్స్ ఇన్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఈ వీడియోలో మ్యాచ్, సెర్చ్ అండ్ ఫైండ్ ఆల్ ఈ 3 ఫంక్షన్స్ కోసం డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ మనం ఈ రెగెక్స్ ఫంక్షన్స్‌ని యూజ్ చేయాలి అనుకుంటే వీ నీడ్ టు ఇంపోర్ట్ ఏ మాడ్యూల్ కాల్డ్ ఆర్‌ఈ. సో జస్ట్ ఇంపోర్ట్ ఆర్‌ఈ. ఈ ఆర్‌ఈ అనేది పైథాన్ స్టాండర్డ్ లైబ్రరీ. నో నీడ్ టు ఇన్‌స్టాల్ ఇట్ సెపరేట్‌లీ. జస్ట్ ఇంపోర్ట్ ఆర్‌ఈ. ఫస్ట్ మ్యాచ్ కోసం చూద్దాం. ఇట్ చెక్స్ ఇఫ్ ద ప్యాటర్న్ మ్యాచెస్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. ప్యాటర్న్ అనేది ఇచ్చిన స్ట్రింగ్‌లో స్టార్టింగ్‌లో ఉంటేనే ఇట్ విల్ మ్యాచ్, అదర్‌వైజ్ ఇట్ విల్ నాట్. సో, ఫస్ట్ ప్యాటర్న్‌లో బజ్ అని ఒక ప్యాటర్న్ తీసుకున్నాం. టెక్స్ట్‌లో పైథాన్ బజ్ అని ఇచ్చాం. సో, రిజల్ట్ ఈక్వల్ టు ఆర్‌ఈ డాట్ మ్యాచ్. సో, ఇక్కడ మనం ప్యాటర్న్‌ని పాస్ చేయాలి. తర్వాత టెక్స్ట్‌ని పాస్ చేయాలి. ఇప్పుడు ఈ రిజల్ట్‌ని ప్రింట్ చేసి మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? నన్ వచ్చింది. ఎందుకంటే ఈ బజ్ అనేది ఇచ్చిన టెక్స్ట్‌లో ఎండింగ్‌లో ఉంది కదా! సో, అందుకే ఇది మ్యాచ్ అవ్వలేదు. సో, ఇప్పుడు ఈ బజ్ నేను స్టార్టింగ్‌లో పెడతాను. బజ్ పైథాన్ అని. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? స్పాన్ 0, 4. సో, దీని మీనింగ్ ఏంటంటే ఈ బజ్ అనేది స్టార్టింగ్ 0 నుంచి స్టార్ట్ అయ్యి 4 తోనే ఎండ్ అయింది అని. ఒకవేళ మనకు ఓన్లీ స్టార్టింగ్ పొజిషన్ కావాలన్నా కూడా మనం ఫైండ్ చేయొచ్చు. లైక్ రిజల్ట్ డాట్ స్టార్ట్ అని ఇస్తే ఓన్లీ స్టార్టింగ్ పొజిషన్ వస్తది. రిజల్ట్ డాట్ ఎండ్ ఇస్తే ఓన్లీ ఎండింగ్ పొజిషన్ వస్తది. క్లియర్? సో, మ్యాచ్ అంటే ఇట్ విల్ ఓన్లీ చెక్స్ ఇఫ్ ద ప్యాటర్న్ ఈస్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద స్ట్రింగ్. క్లియర్? నెక్స్ట్ వన్ సెర్చ్. ఇట్ సెర్చెస్ ఎనీవేర్ ఇన్ ద స్ట్రింగ్ ఫర్ ద ప్యాటర్న్. అంటే ఇచ్చిన టెక్స్ట్‌లో ప్యాటర్న్ ఎక్కడున్నా కూడా మనకు ఆ పొజిషన్ అనేది రిటర్న్ చేస్తది. ఫర్ సపోజ్ ఇక్కడ ప్యాటర్న్‌లో బజ్, టెక్స్ట్‌తో పైథాన్ బజ్ అని తీసుకున్నాం కదా! ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినా మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 7, 11. సో, బజ్ స్టార్టింగ్ ఎట్ 7 పొజిషన్, ఎండింగ్ ఎట్ 11 పొజిషన్. రైట్? సో, బజ్ ఎక్కడుంది? ఎండింగ్‌లో ఉంది కదా! అయినా కూడా మనకి రిటర్న్ చేసింది. ఒకవేళ ఇప్పుడు నేను ఏం చేశానంటే బజ్ అనేది పైథాన్ ముందు కూడా యాడ్ చేశాను. రైట్? సో, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్‌లో 2 బజెస్ ఉన్నాయి. రైట్? ఇప్పుడు మనకి ఏ పొజిషన్ రిటర్న్ చేస్తది? లెట్స్ ఎగ్జిక్యూట్. 0, 4 వచ్చింది. రైట్? ఇలా మోర్ దాన్ 1 ప్యాటర్న్ ఉంటే ఇట్ విల్ రిటర్న్ ద ఫస్ట్ అకరెన్స్. ఓకే. నెక్స్ట్ ఫైండ్ ఆల్. ఇట్ రిటర్న్స్ ఆల్ మ్యాచెస్ యాజ్ ఎ లిస్ట్. ఇక్కడ ప్యాటర్న్‌లో /d తీసుకున్నాం కదా! దీని మీనింగ్ ఏంటి? డిజిట్స్ అని. రైట్? ఇక్కడ టెక్స్ట్‌లో ఐ హావ్ 3 బుక్స్ అండ్ 5 పెన్స్. ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్‌పుట్ ఏమొచ్చింది? 3, 5 యాజ్ ఎ లిస్ట్. రైట్? సో, ఈ ఫైండ్ ఆల్ ఏం చేస్తది అంటే మనం ఇచ్చిన ప్యాటర్న్, ఇచ్చిన టెక్స్ట్‌లో ఎన్ని మ్యాచ్ అయితే ఆ మ్యాచ్ అయినవన్నీ కూడా ఫైండ్ చేసి ఒక లిస్ట్ లాగా మనకి జనరేట్ చేస్తదనమాట. ఇది ఫైండ్ ఆల్. క్లియర్? నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని ఫంక్షన్స్ చూద్దాం. సో, ఈలోపు మీరు ఛానెల్‌ని ఫాలో అయిపోండి.